గతంలో ఎన్నడూ లేనట్టుగా జగన్ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకునేందుకు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోంది. జనం సొమ్ముతో జగన్ సొంత పార్టీ ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రకటనల పేరిట ఆయన సొంత మీడియాకు దోచిపెడుతోంది. జగన్ బటన్ నొక్కిన ప్రతిసారి కోట్లు కుమ్మరించి మరి ఆయన రోతపత్రిక ఛానల్కు ప్రకటనలు ఇస్తోంది. పనిలో పనిగా ప్రతిపక్ష టీడీపీని విమర్శించేలా ప్రకటనలు జారీ చేస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే వరుస. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవుట్డోర్ మీడియా ప్రకటనల కోసం 32.91 కోట్లు, ప్రింట్ మీడియా కోసం 145.9 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియా కోసం 20 కోట్లు, ఇతర మార్గాల్లో ప్రకటనల కోసం 2.78 కోట్లు, మొత్తం 201.59 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు 193.31 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో చాలా వరకు సీఎం సొంత మీడియాకే ప్రకటనల రూపంలో నిధులు వెచ్చించారు. ఇంకా 8 కోట్లు మిగిలిన్నాయి. ఈ నేపథ్యంలో జనాల సొమ్ముతోనే వైసీపీ ప్రచారం కొనసాగించాలని భావించిన జగన్ సర్కార్ ప్రకటనల కోసం మరో 621.15 కోట్లు కావాలంటూ ప్రతిపాదన చేసింది. అవుట్డోర్ మీడియాలో ప్రకటనలకు 100.89 కోట్లు, ప్రింట్ మీడియాలో ప్రకటనలకు 435.74 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు 83.32 కోట్లు, ఇతర మార్గాల్లో ప్రకటనలకు 1.2 కోట్లు అదనంగా కావాలంటూ ఐఎన్పిఆర్ శాఖ ఆర్థిక శాఖను కోరుతోంది. మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయినా ప్రకటనల కోసం మరో 621 కోట్లు కావాలని కోరుతోందంటే ఏ మేరకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందో అర్థమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే కొన్ని పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు జగన్ ప్రభుత్వం పూర్తిగా ప్రకటనలు నిలిపివేసింది. సొంత మీడియాకు, వైసీపీకి అనుకూలంగా పనిచేసే ఛానళ్లు, పత్రికలకే ప్రకటనలు ఇస్తోంది. వాటిలో ప్రభుత్వ విజయాలు, లక్ష్యాలు, సవాళ్ల గురించి కాకుండా గత టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లా ఖర్చు చేస్తూ సొంత ప్రచారం కోసం జగన్ సర్కార్ జారీ చేస్తోన్న ప్రకటనలకు ఇక బ్రేక్ పడనుంది. ఈ ప్రకటనల వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీన్ని విచారించిన న్యాయస్థానం ఇక మీదట సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ప్రకటనలు ఇవ్వాలని సర్కారును ఆదేశించింది.